కుంతీదేవి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి భాగవతంలో వరమడుగుతుంది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరుడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గలియగనట్లు చెయ్య కదయ్య ఈశ్వర అంటుంది. కృష్ణ నాకు ఏమీ అక్కర్లేదు, ఎప్పుడు కాలం కలిసిరాని కాలం వ్యతిరేకం కాని గ్రహగతులు కుందింపని ఒకనాడు పొగిడిన వాళ్ళు వేరొక రోజున నా మీద రాళ్ళు విసరని ఏమైనా జరగని నీ పాదములను మాత్రం నేను విడిచిపెట్టకూడదు. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో అంటాడు, లోకుల్లంగని వెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు. గ్రహగతులు కుందింపనివ్వండి, లోకం మెచ్చుకోనివ్వండి, లోకం రాళ్లు విసరనివ్వండి, పొగడనివ్వండి, తెగడనివ్వండి, ఒక రోజున గొప్పవాడననివ్వండి, ఒకనాడు విమర్శించనివ్వండి, ఈశ్వర ఇవన్నీ కాదు. వీటికి అతీతంగా నేను ఎప్పుడూ నీ పాదములు పట్టుకోగలిగినటువంటి స్థితిని, ఏ కారణము చేత నీ పాదములు విడిచిపెట్టకుండా నిలబడగలిగిన స్థితిని నాకు. శంకరాచార్యుల వారైతే ఇంకొక అడుగు ముందుకేసి ఒక అద్భుతమైన మాట అంటారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు భేగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుష అంటారు. ఈశ్వర నాకు మళ్ళీ మనుష్య జన్మ ఇమ్మని కూడా నేను అడగను. శరీరంతో సంబంధం ఏముంది? ఈ శరీరం ఎటువంటి శరీరం అయినా పొందవచ్చు కాక, నరుడిగా రావచ్చు, కొండగా రావచ్చు, పక్షిగా రావచ్చు, మృగంగా రావచ్చు, ఏదైనా కావచ్చు కాక, కానీ మనసు మాత్రం ఎప్పుడు నీ పాదములను విడిచిపెట్టకుండా ఉండగలగాలి. కొండలు ఎన్ని కొండలు పరిపవిత్రమైన ఉన్నాయి. భద్రాచలం కొండ ఎంత గొప్పది, శేషశైలం ఎంత గొప్పది, అరుణాచలం ఎంత గొప్పది, గంధమాదనం ఎంత గొప్పది. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక సాలిపురుగు, పాము, ఏనుగు ఇప్పటికీ కూడా శివలింగంలోనే కనపడుతుంటాయి. ఏ వేదంబు పఠించే లూత భుజగం శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకజింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అది పామైతేనే, ఏనుగైతేనే, సాలెపురుగైతేనే భగవంతుని యొక్క పాదార విందముల యందు నిరతిశయ ప్రీతిని పొందింది. ఆయనకి ఉపాధితో సంబంధం ఏంది? నువ్వేం చేశావన్న దానితో ఆయనకి సంబంధం లేదు. ఆయన చూసేది ఏంటి అంటే మనసు నిండా భక్తి ఉన్నదా. ఆ భక్తి ఉంటే భగవంతుడు తనంత తానుగా వచ్చి ఆ హృదయ క్షేత్రమునందు కూర్చుని ఉంటాడు. శంకరులే శివానంద లహరిలో అంటారు, భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసితమహు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనేషు సపన సాక్షాన్మదీయే మనోరాజీవి భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మనస్సన్న పుష్పంలో భక్తి అన్న మకరందం నిండి ఉందనుకోండి, తుమ్మెద రూపంలో ఉన్న భ్రమరాంబాపతి అయిన గండు తుమ్మెద రూపంలో ఉండే సీతమపుహు, తెల్లటి తుమ్మెదగా ఉండే శంకరుడు ఇద్దరు ఎగిరి వచ్చి మనఃపుష్పం మీద వాలి ఇక్కడే ఉన్నటువంటి భక్తి మకరందాన్ని తాగుతూ అక్కడే కూర్చుని ఉంటారు. ఆ భక్తి ప్రధానం. భక్తి అంటే ప్రేమ. అది వివిధ స్థాయిల్లో ఉంటుంది. బాగా చదువుకున్న విద్వాంసులు ఉంటారు, వాళ్ళ భక్తి వేరు. వాళ్ళు వేద మంత్రములు చెప్తారు, గొప్ప గొప్ప విషయాల్ని ఉటంకిస్తారు, స్వరం తప్పకుండా మంత్రం చెప్పి భగవంతుణ్ణి ఆరాధిస్తారు. ఏమీ తెలియని వ్యక్తి ఉంటాడు, ఆయనదైన శైలిలో ఆయన ప్రేమతో ఆయన భగవంతుణ్ణి పూజిస్తాడు. భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి భగవంతుడు చూసేదేది అంటే వినయం ఒక్కటే చూస్తాడు. నాకింతొచ్చని అహంకరించిన వాడు ఉంటాడే, వాడంటే నిజానికి భగవంతుడికి పరమ అసహ్యం. ఈశ్వరుడు కోరేది ఏది అంటే వినయాన్ని కోరుకుంటాడు. శంకరాచార్యుల వారి కన్నా గొప్పవారు ఈ భూమి మీద వేరొకరు ఉండరు. అంత గొప్పవారైన శంకరాచార్యుల వారు స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచితుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే
పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. ఈశ్వర నాకేం రావయ్యా, స్మృతులు రావు, శాస్త్రాలు రావు, నాటకాలు రావు, పాటలు పాడటం రాదు, జ్యోతిషం రాదు, శకున శాస్త్రం రాదు, నన్ను ఎందుకు మెచ్చుకుంటారు రాజులు? నాకు అక్కర్లేదు కూడా మెచ్చుకోడు. నాకు కావలసింది నీ అనుగ్రహం కావాలి. నేను ఏమీ రాని వాణ్ణి కాబట్టి పశువుని, నువ్వు పశుపతివి. ఎవరిదైనా ఆవు తప్పిపోతే, ఓ ఆవా నువ్వు ఎందుకే ఇలా వచ్చేసావని అడగారు. ఏమండి మీ ఆవుని సరిగ్గా చూసుకోవద్దా, అది వెళ్ళి ముళ్ళ కంచెలో పడిపోయింది లేకపోతే నూతిలో పడిపోయిందని యజమానిని నిందిస్తారు. శివ, నేను పశువుని అని అంగీకరిస్తున్నాను. పశువునైనటువంటి నేను పాడైపోకుండా ఉండాలి అంటే పశుపతి అయినటువంటి నువ్వు నన్ను కాపాడుకొని రక్షించి అనుగ్రహించి నీలో కలుపుకోవాలి. అంతేకాని నా అంత నేనేం చేయగలను, నేను పశువునని అంగీకరిస్తున్నాను అంటారు శంకరులు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు అంత వినయంతో ప్రవర్తించారంటే మనకి ఏమొచ్చని అహంకరించాలి? భగవంతుడు కోరుకునే మొట్టమొదటి విషయం ఏది అంటే వినయం. ఆ భగవంతుడు కోరుకునేది ఏది అంటే భక్తి. భక్తి అంటే ప్రేమ. ఆ ప్రేమతో మీరు పట్టుకెళ్ళి ఇచ్చినది ఏదైనా ఆయన అంగీకరిస్తాడు, సంతోషిస్తాడు. నిజానికి ఒకటి ఆలోచించండి, భగవంతుడికి నేను ఇది పట్టుకెళ్ళి ఇస్తాను అని అనడానికి అసలు భగవంతుడు సృష్టించనిది ఏదుందని మనం పట్టుకెళ్ళి